ఈనాటి దేవుని వాక్యంతో ఈ రోజును ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రతిరోజూ మన మనస్సులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆందోళనలు. నేననుకున్నది జరుగుతుందా? నా భవిష్యత్తేంటి అని మనం ఎప్పుడూ లోలోపల మదనపడుతూ ఉంటాం. భారాన్ని మోస్తూ అలసిపోతున్న మనతో నీవు మోస్తున్న ఆ బరువంతా నా మీద వేసి ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నారు. భారంతో అలసిపోతుంటాం, కాని దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ భారమంతా నా మీద వేసేయ్. భారము వేయడమంటే అర్థమేంటో తెలుసా? మన ప్రయత్నాన్ని మనం చేస్తూనే ఫలితాన్ని మాత్రం పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఉండడం. మనం ఒంటరిగా మోయలేని ఏ భారాన్నైనా ఆయన చాలా తేలికగా మోయగలడు. ఎప్పుడైతే మనం మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని, మన పిల్లల భవిష్యత్తును, మన ఆలోచనలను ఆయన పాదాల చెంత పెడతామో అప్పుడు మన ఆలోచనలకు ఆయన తన దైవిక శక్తిని తోడుగా ఇస్తాడు. మనం అనుకున్న దానికంటే ఆయన మనకోసం సిద్ధం చేసిన మార్గం చాలా శ్రేష్టమైనది. మన హృదయపూర్వకమైన ఉద్దేశాలను ఆయన తప్పక సఫలం చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి దిగులును వదిలేసి ఆ దేవునిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుదాం. హృదయపూర్వక ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాజా, మా అనుదిన జీవితంలో మేము మోస్తున్న ప్రతి భారాన్ని, ప్రతి ఆందోళనను ఈ క్షణంలో మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము. మా చేతుల్లో ఏమీ లేదు నాయనా, సమస్తం మీరే చూసుకోగలరని నమ్ముతున్నాము. మా కుటుంబాలను, మా పనులను, మా హృదయాల్లో ఉన్న ఆశలను, ఆశయాలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. నీ భారము యెహోవా మీద ఉంచుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని సెలవిచ్చిన దేవా, మా ఉద్దేశాలను మీ చిత్తానుసారంగా సఫలం చేయండి. మాకు ఉన్న భయాలన్నింటినీ తొలగించి మీరిచ్చే సమాధానంతో మా హృదయాలను నింపండి. మీ వైపు చూస్తూ మీపై నమ్మకంతో ప్రతి అడుగు వేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.